కొన్ని వందల మంది నడి రోడ్ల మీద పొలాల గొట్ల మీద ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ఆడ మగ అని తేడా లేకుండా అర్ధరాత్రులు కూడా పడిగాపులు పడి ధర్నా చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్క రోడ్డు ఏలేశ్వరం నుంచి జడ్డింగ్ అనవరం వెళ్లే కేవలం 15 కిలోమీటర్ల దూరం గల రోడ్డు వల్ల కొన్ని వేల మంది ఈ రోడ్లో తిరిగి మనస్తాపం చెందిపోయి అలిసిపోయి వాళ్ళ మనసులు విరిగిపోయి అర్ధరాత్రి సైతం ధర్నా చేయడానికి వెనకాడని కొన్ని వేల మంది బాధ ఇది. ఈ ధర్నా ఆపడానికి చాలా మంది పోలీసులు వచ్చారు, ఎక్కడికక్కడ సెక్యూరిటీ. అయినా సరే ఈ రోడ్డు వేసే వరకు ఈ ధర్నా ఆపేదే లేదు, ఈ పోరాటం ఆగేదే లేదు అని ఆ రోడ్లో తిరిగే ప్రతి ఒక్కరిలో ఈ చైతన్యం ఏర్పడింది. ఇది నిజంగా ఒక్కరి బాధ కాదు, కొన్ని వేల మంది బాధ. ఎంత సెక్యూరిటీ పెట్టినా కొండలు మెట్టలెక్కి మరీ వస్తున్నారు కేవలం ఒక రోడ్డు కోసం, ఒక 15 కిలోమీటర్ల వ్యవధి గల రోడ్డు కోసం, 15 సంవత్సరాల నుంచి పడుతున్న బాధను తగ్గించుకోవడం కోసం. ఈ విషయం ధర్నా జరగకుండా ఆపే పోలీసులకు కూడా తెలుసు, వాళ్ళు కూడా బాధితులే. ఈ పోరాటం ఎంత ఆపాలనుకున్నా ఆగదు. ఇది పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు హృదయం రగిలిపోతూనే ఉంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అందరికీ షేర్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా చేయండి. ఇది స్టేట్ ఇష్యూని చేయకపోతే నేషనల్ ఇష్యూగా చేయాల్సి వస్తుంది. దానికోసం నేను హిందీలో కూడా మాట్లాడతాను. ఆ వీడియో వైరల్ అయ్యి మోడీ గారి వరకు వెళ్లేలాగా పోరాడతాను. ఇది నా ఒక్కడ బాధ కాదు, కొన్ని వేల మంది బాధ. మీరు కొట్టే షేర్లకి దెబ్బకి ప్రభుత్వం దిగొచ్చి 10 రోజుల్లో పూర్తి చేయాలి రోడ్డు. ఇది ఆవేశం కాదు, ఆ రోడ్లో తిరిగితే వచ్చే బాధ. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరు చేసే ప్రతి ఒక్క షేర్ మాకు అవసరమే. దీనికి సంబంధించిన ప్రతి ఇష్యూ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి. షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.